మధ్యతరగతి ప్రజలకు మరో పథకాన్ని అందుబాటులోకి తీసుకురాబోతోంది ఏపీ ప్రభుత్వం. ఏపీలో పట్టణ నగర పేదలకు తక్కువ ధరకు ప్లాట్లు ఇవ్వనుంది. లేఅవుట్లను అభివృద్ధి చేసి లాభాపేక్ష లేకుండా లాటరీ పద్ధతిలో కేటాయింపులు జరపనున్నారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న మరో నిర్ణయానికి సంబంధించి మరో సంక్షేమ పథకానికి సంబంధించిన అప్డేట్ చూస్తూ ఉన్నాం. పట్టణ నగర పరిధిలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి ప్రజలకు సంబంధించిన నిర్ణయం ఇది. వారికి తక్కువ ధరకు ప్లాట్లు ఇవ్వనుంది ఏపీ ప్రభుత్వం. లేఅవుట్లను అభివృద్ధి చేసి లాభాపేక్ష లేకుండా లాటరీ పద్ధతిలో ఎవరికి వస్తే వారికి అలాట్ చేయబోతోంది ప్రభుత్వం. దానికి సంబంధించిన నిర్ణయం జరిగింది. ఇప్పటికే గ్రామ స్థాయిలో ప్రజలకు ఇళ్ల పట్టాల పంపిణీ జరుగుతోంది. ఈ నేపథ్యంలో నగర పట్టణ పరిధిలో ఉన్నటువంటి మధ్యతరగతి పేద ప్రజలకు తక్కువ ధరకే ప్లాట్లను ఇవ్వబోతోంది. ప్రభుత్వమే లేఅవుట్లు అభివృద్ధి చేసి లాటరీ పద్ధతిలో ఈ ప్లాట్లను అలాట్ చేయబోతోంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి రెహానాని అడిగి తెలుసుకుందాం. రెహానా, ఇది ఒక కొత్త ఒరవడిగా చెప్పుకోవచ్చు. సాధారణంగా పేదరికానికి దిగువన ఉన్న వారికి కావచ్చు, ఒక పరిధిలో ఉన్న వారికి మాత్రమే ఇళ్ల పట్టాలను పంపిణీ చేయడం జరుగుతుంది ఇప్పటి వరకు. ఇప్పుడు పట్టణ నగర పరిధిలో ఉన్న మధ్య తరగతి పేదలకి లేఅవుట్లు అభివృద్ధి చేసి ప్రభుత్వమే ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది తక్కువ ధరకి. ఏంటి వివరాలు ఏంటి? ఏ ప్రాతిపదిక మీద వీటిని ఇవ్వబోతున్నారు? ఇవాళ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అధ్యక్షతన సమీక్ష సమావేశం జరిగింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి, అర్బన్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి ఈ సమావేశంలో అంటే ఇప్పటి వరకు మనం చూస్తా ఉన్నాము 30 లక్షల పేదవాళ్లకి ఇళ్ల స్థలాలు పంపిణీ కార్యక్రమం ఒకవైపు ప్రభుత్వం కొనసాగిస్తుంది. దీంతో పాటు పట్టణంలో ఉన్న అదేవిధంగా నగరాల్లో ఉన్న పేదలకు కూడా తక్కువ ధరకు ప్లాట్లు ఇచ్చి ఒక ఇంటి వారి అంటే ఎవరికన్నా మధ్యతరగతి దిగువ మధ్యతరగతి కుటుంబాలకి సొంత ఇల్లు కావాలనేది ఒక కలగా ఉంటుంది. దీనికోసం ప్రభుత్వమే లేఅవుట్లను సొంతంగా అభివృద్ధి చేయడానికి నిర్ణయించింది. అదేవిధంగా దీంట్లో ప్రభుత్వం ఎటువంటి లాభాపేక్ష లేకుండా లాటరీ పద్ధతిలో కేటాయిస్తారు. అంటే మధ్యతరగతి ప్రజలకి కలను సాకారం చేసే దిశగా ప్రభుత్వం ఈ ఆలోచన చేస్తుంది. అదే మధ్యతరగతి లేదా దిగువ మధ్య తరగతి ప్రజలు కొనుక్కోవాలంటే కనుక మార్కెట్ రేట్ లో కొంచెం ఎక్కువ రేట్ ని వాళ్ళు కేటాయించాల్సి వస్తుంది. అదే కాకుండా ప్రభుత్వమే కనుక ఈ కార్యక్రమం చేపడితే లాభాపేక్ష లేకుండా తక్కువ ధరకి ఈ కేటాయింపు జరుగుతుంది. దీంతో పాటు క్లియర్ టైటిల్ కూడా ఇస్తారు. వివాదాలు లేని ప్లాట్లను మధ్య తరగతి ప్రజలకు అందుతాయి. దీనికోసం ఒక విధానాన్ని రూపొందించమని ముఖ్యమంత్రి మున్సిపల్ శాఖకు ఆదేశించడం జరిగింది. ఇది ఏ రకంగా చేయాలి, ఎంత మేరకు సాధ్యమవుతుంది, దీని యొక్క విధి విధానాలు ఏ రకంగా ఉండాలనేది ఇప్పుడు మున్సిపల్ శాఖ దీని మీద కసరత్తు చేయనుంది. చక్రి అయితే టెంటేటివ్ గా నిర్ణయం తీసుకున్నారు. ఎప్పటిలోగా ఇది ప్రాక్టికల్ గా వర్కౌట్ అయ్యే అవకాశం కనపడుతుంది. అలాగే కాంప్లికేషన్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే మొన్నటి వరకు పేదల భూములకు పంపిణీ చేయడానికే ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ కు సంబంధించి చాలా ఇబ్బందులు వచ్చాయి, చాలా లీగల్ ఇష్యూస్ వచ్చాయి. ఈ నేపథ్యంలో మధ్యతరగతి దిగువ మధ్య తరగతి అంటే చాలా మంది ఉంటారు జనాభా. వారందరికీ ల్యాండ్ ఇవ్వాలంటే ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ ప్రాక్టికల్ గా ఇబ్బంది పడే అవకాశం ఉంది కదా. దానికి సంబంధించి ఎట్లాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? ఇది చాలా కీలకమైన అంశం. మీరు అడిగినట్టు ఇప్పుడు ఇళ్ల స్థలాలకు సంబంధించి అనేక కేసులు కోర్టులో ఉన్నాయి. దీంతో కోర్టు కేసులు లేని క్లియర్ గా ఉన్న ఇళ్ల స్థలాన్ని మాత్రం ఇప్పుడు ప్రస్తుతం పంపిణీ చేస్తుంది ప్రభుత్వం. ఇది కూడా ప్రైవేట్ స్థలాల నుంచి ఎక్వైర్ చేసింది, లేదంటే ప్రభుత్వ స్థలాలను కేటాయించడం జరిగింది. అయితే సిటీలోకి వచ్చేటప్పటికి ఈ భూ వివాదాలు లేదంటే భూ సమస్య చాలా తీవ్రంగా ఉంటుంది. అదేవిధంగా కేటాయింపు అనేది కూడా చాలా క్లిష్టమైన అంశం. ఇలాగా దీన్ని ఏ రకంగా సాధ్యం చేయగలము, అదేవిధంగా ఎటువంటి భూ వివాదాలు లేకుండా ఒక లేఅవుట్ గాను ప్రభుత్వం సొంతంగా తయారు చేసి పేదవాళ్లకి ముఖ్యంగా మధ్య తరగతి ప్రజలకు ఇవ్వాలంటే కనుక దీనికి మనం ఎంత సమయంలో దీన్ని మనం సాధించగలము, అదేవిధంగా వివాదాలు లేని క్లియర్ టైటిల్ ఏ రకంగా మనం అందించగలుగుతాము, ఈ అన్ని అంశాల మీద ప్రస్తుతం దీనికి సంబంధించి కసరత్తు జరుగుతుంది. ఈ కసరత్తు తర్వాత ఒక నివేదికను మున్సిపల్ శాఖ తయారు చేస్తారు. దీని తర్వాత ఒక నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుందని, ఒక పాలసీ రూపంలో తీసుకొస్తారని మనం ఉన్న సమాచారం. చక్రి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రెహానా.